Hello everyone, this is Subbarao Mobdev, Aptitude faculty. Today topic is average continuation in R.S. Agarwal. Question number 23. ఒక గ్రంథాలయానికి ఆదివారాల్లో సగటున 510 మంది, మిగతా వారాల్లో 240 మంది సందర్శకులు వస్తారు. 30 రోజులున్న మాసం ఆదివారంతో ప్రారంభమైతే ఆ నెలలో సందర్శకుల సగటు ఎంత? నెలలో ఆదివారంతో మొదలవుతుందంట, అంటే ఫస్ట్ తారీఖు ఆదివారం, నెక్స్ట్ 8వ తారీఖు, నెక్స్ట్ 15, నెక్స్ట్ 22, నెక్స్ట్ 29. ఇది ఎలా రాసాం? ఫస్ట్ తారీఖు ఆదివారం అయితే నెక్స్ట్ ఆదివారం ఎప్పుడు వస్తుంది? +7 కదా, 7 రోజుల తర్వాత వస్తుంది. ఓకే, +7 8, 8 + 7 15, 15 + 7 22, +7 29, అంటే 5 ఆదివారాలు వస్తాయి. ఆదివారాల్లో 510 మంది, మిగిలిన ఎన్ని రోజులు ఉన్నాయి? 25 డేస్. 25 డేస్ 240 మెంబర్స్ వస్తారంట. ఓకే, మొత్తం ఎంత అవుతుంది? 5 × 5 10, 25, 15 కదా, 5 1s are 5, 25. ఓకే, 0, 25, 25s are 25 స్క్వేర్ అంటే ఎంత? 625 కదా, 24 25s are అంటే 600. ఓకే, 0 5 5 8, 8550, 8550 సగటు. మొత్తం ఇది మొత్తం ఎన్ని రోజులు? 30 డేస్ కదా. 0 0 క్యాన్సిల్, 3తో 2 times 6 2 ఉంటుంది. 25లో 3 8 24, 1 ఉంటుంది. 15లో 5, 285. ఓకేనా? చూడండి, క్యాల్కులేషన్ లేకుండా చేయాలంటే చూడండి, ఈ రెండు సగటుల్లో ఏది తక్కువ? 240 కదా, 240 తక్కువ. చూడండి, వీళ్ళు మనం సింపుల్గా రూపాయల్లో తీసుకున్నాం అనుకోండి. 5గురి దగ్గర 510 రూపాయలు ఉన్నాయి అనుకోండి, 25 మంది దగ్గర 240 రూపాయలు ఉన్నాయి. ఓకే, వీళ్ళకంటే వీళ్ళ దగ్గర ఎంత ఎక్కువ ఉన్నాయి? 270. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 270 ఎక్కువ ఉన్నాయి. 5గురి దగ్గర 270 ఎక్కువ ఉన్నాయి. ఆ 5గురి దగ్గర ఉన్న 270 మొత్తాన్ని ఈ 25 మందికి కూడా, అంటే మొత్తం 30 మందికి పంచితే 240 వీళ్ళ దగ్గర ఉన్నాయి, వీళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఇంకా ఎంత ఎక్స్ట్రా ఉన్నాయి? 270 రూపీస్ ఎక్కువ ఉన్నాయి. ఎంతమంది దగ్గర ఉన్నాయి అట్లా? 5 మెంబర్స్ దగ్గర. ఓకే, ఈ మొత్తాన్ని ఎంతమందికి పంచాలి? 25 + 5 30 మెంబర్స్కి పంచాలి. ఇది ఓకే, షార్ట్కట్లో చేయాలంటే. ఓకే, ఇప్పుడు 3 0 0 క్యాన్సిల్, 3 9, 9 × 5 ఎంత? 45, 240 + 45 ఎంత? 285. సింపుల్. ఓకే, తక్కువ యావరేజ్ తీసుకుని ప్లస్ దానికంటే ఇది ఎంత ఎక్కువ ఉంది? 270 ఎక్కువ ఉంది. ఎంతమంది దగ్గర ఉంది? 5 మెంబర్స్. 270 × 5, ఈ మొత్తాన్ని వచ్చిన మొత్తాన్ని 30 మందికి పంచాలి. ఓకే, వచ్చిన దాన్ని దీనికి యాడ్ చేస్తే అదే యావరేజ్. ఓకే, సింపుల్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 55, 60, 45 మంది విద్యార్థులున్న 3 బ్యాచెస్ సగటు మార్కులు వరుసగా 50, 55, 60. అందు విద్యార్థుల సగటు మార్కులు ఎంత? అందరి విద్యార్థుల సగటు మార్కులు ఎంత? ఓకే, అంటే ఒక క్లాసులో 3 బ్యాచ్లు ఉన్నాయి. 55 మెంబర్స్ ఒక బ్యాచ్, వీళ్ళు సగటు ఎంత? 50. 60 మెంబర్స్ ఉన్న ఒక బ్యాచ్, వాళ్ళ సగటు ఎంత? 55. 45 మెంబర్స్ ఉన్న ఒక బ్యాచ్, వాళ్ళ సగటు 60.
అయితే అందరి సగటు మార్కులు ఎంత? ఎలా రాస్తాం? 55 మెంబర్స్, వీళ్ళ సగటు ఎంత? 50. 60 మెంబర్స్, వీళ్ళ సగటు ఎంత? 55. 45 మెంబర్స్, వీళ్ళ సగటు 60. ఓకేనా? ఈ మొత్తం ఎంత అవుతుంది? ఓకే, 55 × 50 0, 5 × 5 25, 5 × 5 25, 27, 6 × 55 0, 6 5 are 30, 6 5 are 30, 33. ఓకే, 45 × 6 3 9s are 27, 2700. టోటల్ ఎంత? 0 5 17. ఓకే, 2 + 3 5 7 8. ఓకే, ఈ మొత్తాన్ని ఎంతమందికి పంచాలి? ఇది కదా విద్యార్థులు. ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్లో విద్యార్థులు ఎంత? 0 10 కదా. ఓకే, 10 11 16 160 మెంబర్స్. 8750/160 సగటు మార్కులు అంటే ఎంత అవుతుంది? 0 0 క్యాన్సిల్, 5 16s are 80. ఓకే, 7 ఉంది. 75లో 4 16s are 64. 64 లెస్ చేస్తే 11 ఉంటుంది. 11 పాయింట్ పెట్టుకుంటే 110. 110లో 6 16s are 96. ఇంకా 110లో 96 తీసేస్తే ఎంత? 14. 140లో 8 టైమ్స్. ఓకేనా, 54.68 ఇది. ఓకే, క్యాల్కులేషన్ పార్ట్ అంత లేట్ అవుతుంది. చూడండి, దీన్ని షార్ట్ కట్లు ఎలా చేస్తామంటే, ఈ సగటులో తక్కువ ఏది ఉంది? 50. ఓకే, 50 కంటే ఇది ఎంత ఎక్కువ ఉంది? 5. ఎంతమందికి? 60 మెంబర్స్కి. 5 × 60. ఓకే, ప్లస్ ఇది ఎంత ఎక్కువ ఉంది 50 కంటే? 10. 10 × ఎంతమంది? వీళ్ళు మూడో బ్యాచ్లో 45. ఓకే, అంతేనా? మన రూపీస్లో అనుకుంటున్నాం కదా. 55 మెంబర్స్ దగ్గర 50 రూపీస్ 50 రూపీస్ చొప్పున ఉంది. 60 మెంబర్స్ దగ్గర 55 రూపీస్ ఉన్నాయి. 45 మెంబర్స్ దగ్గర 60 రూపీస్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు అందరికీ 50 కంటే ఎక్కువే ఉన్నాయి కనుక 50ని ఒక కామన్ నంబర్గా తీసుకుంటే వీళ్ళ దగ్గర 5 రూపాయలు ఎక్కువ ఉన్నాయి. ఎంతమందికి ఉన్నాయి? 60 మందికి. 5 × 60. ఇక్కడ 10 రూపాయలు ఎక్కువ ఉన్నాయి. ఓకేనా? ఎంతమందికి? 45 మెంబర్స్కి. 45 × 10. ఈ మొత్తాన్ని ఎంతమందికి పంచాలి? వీళ్ళంత 160 కదా. 160 మెంబర్స్కి షేర్ చేయాలి. 5 × 60 ఎంత? 300. ఇది 450. 750/160. ఓకేనా? ఇది 50 ఇట్లాగే ఉంచండి. 0 0 క్యాన్సిల్. 16 75లో 4 టైమ్స్. ఓకేనా? 4 16 64 11 ఉంటుంది. 110లో 6 టైమ్స్ 14 ఉంటుంది. 14లో 140లో 8 టైమ్స్. ఈ 50కి
4.68ని యాడ్ చేయటమే. ఓకే, అప్పుడు ఎంత అవుతుంది? 54.68. ఇది చాలా సింపుల్గా ఉంటుంది ప్రాక్టీస్ చేస్తే. ఓకేనా, 50 అన్నిటికంటే తక్కువ 50 ఉంది కనుక దాన్ని కామన్గా తీసుకున్నాం. మిగిలిన వాళ్ళ దగ్గర 5 ఎక్స్ట్రా ఉంది, ఎంత? 60 మెంబర్స్కి. నెక్స్ట్ 10 ఎక్స్ట్రా ఉంది మూడో బ్యాచ్లో. ఎంతమంది ఉన్నారు? 45 మెంబర్స్. మొత్తం ఎంతమంది ఉన్నారు విద్యార్థులు? 160. ఈ 160 మెంబర్స్కి దీన్ని షేర్ చేసి ఈ 50కి యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక క్లాసులో 16 మంది బాలుర సగటు బరువు 50.25 kgs. మిగిలిన 8 మంది బాలుర సగటు బరువు 45.15 kgs. క్లాసులో అందరికి కలిసి సగటు బరువు ఎంత? బాలురు 16 మెంబర్స్ ఉన్నారు బాయ్స్. వీళ్ళది 50.25 kg. మిగిలిన 8 మంది గర్ల్స్, వాళ్ళ సగటు ఎంత? 45.15 kg. వీళ్ళు కూడా బాగుంటారు కదా. మొత్తం బాయ్సే 16 మంది 8 మంది, మొత్తం 24 మెంబర్స్. ఈ టోటల్ చూడండి, మొత్తం కనుక్కొని బై 24 వేస్తే వస్తుంది. చూడండి, 5 16 80. ఓకే, 800. 16 పావులు ఎంత? 4. 804 kgలు. 8 × 45 ఎంత? 8 × 45 లేకపోతే 4 × 90. 4 9 36, 360. 360. 8 15 ఎంత? 120. 1.2. 361.2. ఓకే, మొత్తం ఎంత అవుతుంది? 2 5 6 11. ఓకే, మొత్తం 1165.2 kg బై 24 మెంబర్సే కదా. 4తో క్యాన్సిల్ చేయొచ్చా? 6 4s are, దీనిలో 2 4s are 8, 36 ఉంటుంది. 9s are 1 4s are 1.12 కదా. 3తో క్యాన్సిల్ చేయొచ్చు కదా. 2 times ఇక్కడ 3తో క్యాన్సిల్ చేస్తున్నాం కదా. 3 9s are 27. 2 ఉంటుంది 21లో. 7 3s are 21.1. ఓకే, 2తో క్యాన్సిల్ చేస్తే 97.2లో 4 2s are 8. 17లో 8 2s are 16. 11లో 5 times 5. ఓకే, 48.55. ఓకే, మన ఈ యావరేజ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ క్యాల్కులేషన్ పడుతుంది కనుక అలా కాకుండా షార్ట్కట్లో చేయడానికి ట్రై చేయండి. షార్ట్కట్లో చూడండి, తక్కువ ఉన్నది ఇది కదా, 45.15. ఓకేనా, దీనికంటే ఇది ఎంత ఎక్కువ ఉంది? 45 కంటే 5 ఎక్స్ట్రా ఉంది. ఇక్కడ 0.15 కంటే 25 ఎంత ఎక్కువ ఉంది? 1 ఎక్కువ ఉంది. అంటే 5.10 ఆర్ 5.1. ఓకే, వీళ్ళు ఎంతమంది? 16 మంది దగ్గర ₹5.10 ఎక్కువ ఉంది. ఓకేనా, ఇంటూ 16. ఇది ఎంతమందికి పంచాలి? 24 మందికి పంచాలి.
2 8 16, 3 8 24, 3 51లో 17 సార్లు 1.7, 2 ఇంటూ 1.7 ఎంత 3.4, 45.15 ప్లస్ 3.4 యాడ్ చేస్తే ఎంత 45కి 3 యాడ్ చేస్తే 48, ఇక్కడ 1.5 ఇది 40 అనుకోవచ్చు కదా, 5. చాలా సింపుల్ అండి, ఇది అర్థం చేసుకుంటే ఒక స్టెప్లో అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక కారు ఓనరు 3 వరుస సంవత్సరాల్లో పెట్రోల్ను లీటర్కు 8 రూపాయలు, ఇది 7 ప్రింటింగ్ పడింది రాంగ్, 8 రూపీస్ 7.50 అంటే 7.5, 8.50 8.5 రూపాయల చొప్పున కొన్నాడు. అతడు ప్రతి సంవత్సరం 4,000 రూపాయలకు పెట్రోల్ కొంటే లీటర్కు సరాసరి పెట్రోల్ ధర ఎంత? ఒక సంవత్సరం ఏమో 8 రూపాయలు కొంటున్నాడు, ఒక సంవత్సరం 7.5 కొంటున్నాడు, ఒక సంవత్సరం 8.5 కొంటున్నాడు. అయితే ప్రతి సంవత్సరం 4,000 రూపాయలు పెట్రోల్ కొంటే మొత్తం పెట్రోల్ సరాసరి కాస్ట్ ఎంత? ఫస్ట్ ఇయర్ 4,000 బై 8 కదా, సెకండ్ ఇయర్ 4,000 బై 7.50, థర్డ్ ఇయర్ 4,000 బై 8.50. చూడండి, 8తో క్యాన్సిల్ చేస్తే 5 టైమ్స్ అంటే 500 లీటర్స్ పట్టింది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ చూడండి, ఇక్కడ 0 పెట్టుకున్నాం అనుకోండి, పాయింట్ క్యాన్సిల్ అవుతుంది అంటే 75. 40,000 బై 75 అంటే 25 3 టైమ్స్, ఇక్కడ 25 16 టైమ్స్, 1600 బై 3 అంటే 533.33. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 0 పెట్టుకుని పాయింట్ క్యాన్సిల్ చేస్తే 17 5s are 8 5s are 8,000 బై 17 అంటే 470.59 లీటర్స్. ఓకేనా? అంటే 8 రూపీస్ కొంటే 500 అవుతుంది, దానికి తక్కువ అయితే ఎక్కువ లీటర్స్ వస్తాయి, 500 లీటర్సే వస్తాయి. ఇక్కడ 500 కంటే ఎక్కువ లీటర్స్ వస్తాయి. ఇక్కడ 8 రూపీస్ కంటే ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి, 500 కంటే తక్కువ వచ్చినాయి. ఓకేనా? అంటే కాస్ట్ ఎక్కువైతే లీటర్స్ తగ్గుతాయి, కాస్ట్ తగ్గితే లీటర్స్ పెరుగుతాయి. టోటల్ చేస్తే ఎంతది? 2 9 3 0 5 503. ఇది 1503. 0.92 ఉంది కనుక 1504 అంటే 1504 లీటర్ల పెట్రోల్ అనుకుందాం అనుకోండి. మొత్తం ఎంత ఖర్చు పెట్టాడు ఇతను? 444 12,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. ఓకే, మొత్తం 1500 లీటర్లకి, 1504 లీటర్లకి. ఇప్పుడు యావరేజ్ పెట్రోల్ ధర ఎంత అంటే 12,000 బై 1504. ఓకేనా? 1500తో క్యాన్సిల్ చేసామనుకోండి 8 వస్తుంది, ఇంకా 4 ఉంది కదా పక్కన. సో ఆన్సర్ 7.98 అంటే 2 పైసలు తగ్గుతుంది.
అంతే కదా. 7 పాయింట్ క్యాల్కులేషన్ చేస్తే 7.9787 వస్తుంది. సింప్లిఫై చేస్తే 7.98. ఓకే, ఇది ఎగ్జాక్ట్గా 1500 వస్తే ఇక్కడ 8 వస్తుంది. ఓకేనా. ఇది ఇలాంటి ప్రాబ్లం మీకు ఏ ఇన్స్టిట్యూట్లో చెప్పరు, వీడియోస్లో కూడా ఉండదండి. ఎందుకంటే క్యాల్కులేషన్ పార్ట్ కనుక దీన్ని సింప్లిఫై చేసి నేను ఇలా రెడీ చేశాను. చూడండి, ఇక్కడ యావరేజ్ లీటర్స్ కనుక్కుంటాం. 4000కి బై 8 అంటే 500 లీటర్స్ వస్తుంది. ఇక్కడ 4000కి 533.33 లీటర్స్ వస్తుంది. ఇక్కడ కాస్ట్ పెరిగే కొందికి 470.59 లీటర్స్ వస్తుంది. ఓకే, టోటల్ చేస్తే 1504 లీటర్స్. ఈ మొత్తం ఖర్చు పెట్టాడు కనుక 12,000 రూపాయలని దీంతో భాగిస్తే 7.98. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 6 సంఖ్యల సరాసరి x, వాటిలో 3 సరాసరి y, మిగతా వాటి సరాసరి z అయితే కింద ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్ ఆన్సరు? చూడండి, 6 సంఖ్యల సరాసరి x, 3 సంఖ్యల సరాసరి y, ఇంకా 3 సంఖ్యల సరాసరి z. ఈ మొత్తం ఎంత అవుతుంది? 6 × x 6x, ఇది 3y, 3 × z 3z. ఓకే, ఈ మొత్తానికి సమానమే కదా. 6x = 3y + 3zకి సమానమే కదా. 3 కామన్ తీసామనుకోండి, y + z, ఇక్కడ 6x, 3 6లో 2 టైమ్స్, 2x = y + z, 2x = y + z. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 9 మందిలో 8 మంది వ్యక్తులు తలకు 30 రూపాయల చొప్పున తిండికి ఖర్చు చేశారు. 9వ వ్యక్తి మొత్తం 9 మంది పెట్టిన సగటు ఖర్చు కంటే 20 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టాడు. అందరూ కలిసి పెట్టిన ఖర్చు ఎంత? వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి ఇది. లాస్ట్ టైము ఏపీ ఎస్ఐ ఎగ్జామ్లో ఇచ్చాడు ఇలాంటి క్వశ్చన్. చూడండి, మొత్తం 9 మంది ఖర్చు పెట్టిన సగటు ఖర్చు ఎక్స్ అనుకుంటే, ఓకే, 9 మందిలో 8 మంది వ్యక్తులు తలకు 30 రూపాయల చొప్పున తిండికి ఖర్చు చేశారు. 9వ వ్యక్తి మొత్తం 9 మంది పెట్టిన సగటు ఖర్చు కంటే 20 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టాడు. అందరూ కలిసి పెట్టిన ఖర్చు ఎంత? చూడండి, మొత్తం వీళ్ళు ఖర్చు పెట్టిన మొత్తం అంటే సగటు ఖర్చు ఇంటూ 9, ఓకే, 9x, 9 × x 9x మొత్తం ఖర్చులో వీళ్ళు విడిగా అన్నాడు కదా, 8 మంది 30 రూపాయల చొప్పున ఖర్చు పెట్టారు. ప్లస్ 9వ వ్యక్తి ఏం చేశాడు? 9వ వ్యక్తి అందరూ ఖర్చు పెట్టిన దాని సగటు ఖర్చు ఎక్స్ అనుకున్నాం కదా, 20 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టాడంట. చూడండి, 9x = దీనికి సమానమే కదా. 8 మంది 30 రూపాయలు చొప్పున ఖర్చు పెట్టారు. ఒక వ్యక్తి ఏమో సగటు ఖర్చు కంటే 20 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టాడు. ఓకే, 9x = 8 30s are 240 ప్లస్ x + 20. x తీసుకొచ్చామనుకోండి, 8x = 240 ప్లస్ 20 260. x = 260/8. 4తో క్యాన్సిల్ చేసామనుకో, చూడండి, 2 టైమ్స్, ఇక్కడ 6 టైమ్స్, 6 4s are 24, 20 ఉంటుంది, 5. ఓకే, 2తో క్యాన్సిల్ చేస్తే
3 times 2.5 యావరేజ్ అంతా x ఈక్వల్ టు 32.5. మొత్తం ఎంతమంది ఉన్నారు వీళ్ళు? 9 మెంబర్స్ ఉన్నారు కదా, 9x కదా, 9 ఇంటూ 32.5 అంటే 3 9 27, 270, 2 9 18, 288, 9లో సగం లేకపోతే చూడండి 9 5s are 45, 9 2s are 8, 9 2s are 18, 22, okay, 9 3s are 27, 29, 292.5, ఓకే, 292.50. చూడండి ఇది సింపుల్గా ఎలా చేయొచ్చు అంటే 8 మంది ఏమో 30 రూపాయలు చొప్పున ఖర్చు పెట్టాడు, 9వ వాడు 20 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టాడు కదా. అందరూ పెట్టిన సగటు ఖర్చు కంటే అతను పెట్టిన ఖర్చు కంటే 20 రూపాయలు ఎక్కువ పెట్టాడు. ఆ 20 రూపాయలని 8 మందికి పంచితే ఎంత? ఓకే, 2 4s are 5 4s are 2, 5/2 అంటే 2.5. ఇప్పుడు ఆల్రెడీ ఎంత ఖర్చు పెట్టారు? 30 రూపాయలు ఖర్చు పెట్టారు. 30.2.5 అంటే 32.5. ఓకే, 32.5 9 మంది 9 ఇంటూ 32.5 ఎంత అవుతుంది? 292.50. చాలా సింపుల్, అర్థమైందా? 9వ వ్యక్తి 20 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టాడు. అది ఎంతమందికి పంచాలి? మిగిలిన 8 మందికి పంచాలి, 2.5 చొప్పున. ఓకే, 30.2.5 అంటే 32.5. ఓకేనా? 9 ఇంటూ 32.5 292.50 మొత్తం అందరూ ఖర్చు పెట్టిన ఖర్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విధంగా చేస్తే చాలా సింపుల్గా అయిపోతుంది, ఎక్సెల్ అనుకోకుండా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.